క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ జగన్ రేపు సాయంత్రం తిరుమలకు రానున్న నేపథ్యంలో అప్పుడే పోలీసులు ఆంక్షలు విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ను అమలు చేస్తున్నారు. వచ్చే నెల 24వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. సభలు సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్నారు. అటు పోలీసు ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతిలో పోలీస్ ఆంక్షలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, ఏం జరుగుతోంది? అనుశ్రీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమల శ్రీవారి దర్శనానికి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నిన్నటి తేదీ నుంచి ఏదైతే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30ని అమల్లో ఉంచుతున్నాం. ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు కానీ నిరసనలు కానీ చేపట్టకూడదు. ఏదైనా చేపట్టాలన్నా ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరి అంటూ పోలీస్ యాక్ట్ 30ని అమల్లో ఉందంటూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 24వ తారీఖు వరకు కూడా ఇది అమల్లో ఉంటుందని చెప్తున్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో ఈ యొక్క ఆంక్షలు పెట్టడం వల్ల ఆంక్షలు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా లడ్డూ పైన చెలరేగినటువంటి వివాదం నేపథ్యంలో ఈ యొక్క పాప ప్రక్షాళన చేయాలి. ప్రతి ఆలయంలో కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుళ్ళోనూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. లడ్డూ పవిత్రమైనటువంటి లడ్డూ విషయం పైన చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా పాప ప్రక్షాళన చేయాలి. ఈ యొక్క పవిత్రతను చెడగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఆంక్షలు పెట్టడం అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మూర్తి.